ప్రైజ్ ది లార్డ్. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా నువ్వు పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్దకు మనకున్నాడు. ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఉత్తరవాది అని పిలుస్తున్నారు. అసలు ఉత్తరవాది అనేవాళ్ళు ఏం చేస్తారు? ఉత్తరవాది అనేవాళ్ళు మనకి కావాల్సిన సమయంలో మద్దతు ఇస్తారు, మనకు కావాల్సిన సమయంలో సహాయకరంగా ఉంటారు. అయితే మరి ఇక్కడ ఎవరైతే మరి పాపం చేసి ఉంటారో, తప్పులు చేసి ఉంటారో, ఎప్పుడైతే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నాకు మారు మనసు కావాలి, నేను మారు మనసు పొందడానికై చూస్తున్నానని ఎప్పుడైతే అలాంటి పశ్చాత్తాపం కలిగి హృదయం మనం కలిగి ఉంటామో, అప్పుడు యేసుప్రభు వారు మనం చేసిన తప్పులన్నింటినీ మనల్ని క్షమించి ఆయన మనకి ఉత్తరవాదిగా ఉంటారు. ఆయన మనకి మంచి మద్దతునిస్తారు, మనకి సహాయకరంగా ఉంటారు. మనం ఇంకెన్నడూ తప్పులు చేయకుండా, పాపాలు చేయకుండా ఉన్నట్లుగా మనకు తోడుగా ఉండి మనకి జ్ఞానంతో, ఆయన జ్ఞానంతో మనల్ని నడిపిస్తూ ఉంటారు, మనకి కావాల్సిన సహాయాన్ని ఇస్తారు. మరి మనం మన న్యాయం అన్యాయాల సమయంలో చూసినప్పుడైతే చాలాసార్లు కోర్ట్స్లో కానీ అడుగుతూ ఉంటారు, మమ్మల్ని క్షమించండి, మాకు క్షమాపణ దయచేయండి అని. కొన్నిసార్లు ప్రధానమంత్రికి కానీ, ఉప ప్రధానమంత్రికి కానీ ఉత్తరాలు రాస్తూ ఉంటారు, మాకు క్షమాపణ కావాలి, మాకు ఉరి తీయొద్దు, మమ్మల్ని మాకున్న ఈ యొక్క జైలు నుంచి మాకు విడుదల కావాలని. అప్పుడు వెంటనే మరి ఉత్తరవాదిగా మరి వాళ్ళైతే ఉండి మనకి క్షమాపణ ఎలాగైతే ఇస్తారో, అలాగే యేసుప్రభు వారు కూడా మనకి ఉత్తరవాదిగా ఉండి మన తప్పులు, మన పాపాలన్నిటినీ కూడా మనకు క్షమిస్తారు. మనం మారు మనసు కలిగి ఉండాలని ఈరోజు ఇప్పుడే ఆయన మన గురించి ఆలోచిస్తున్నారు, మన గురించి ఆశిస్తున్నారు. ఆమేన్.